ఏప్రిల్ నెలలో వృశ్చిక రాశి వారికి మంచి సమయం అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీకు కొంత వృద్ధి అయితే కనిపిస్తది. కోర్టు కేసులు లేదా వ్యక్తులతో సమస్యలు ఉన్న వారికి ఈ నెలలో అవి ముగింపు దశకు వస్తాయి. వృత్తిపరంగా చూసుకున్న, ఉద్యోగపరంగా చూసుకున్న మెరుగైన అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల రెండవ భాగంలో ఈ నెలలో ప్రయాణం లేదా పదోన్నతి వచ్చే అవకాశం కూడా ఉంది. మీకు మీ పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీ పని పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంటుంది మరియు మీ పనిని చూసి వాళ్ళు ప్రశంసించే అవకాశం కూడా ఉంది. ఈ నెల మొదటి భాగంలో మీరు పనులపై పనిచేయడం కంటే ప్రణాళికలు వేస్తారు. ఫలితంగా ప్రతి పనిలో జాప్యం అవుతుంది. ప్రణాళికకు ఇచ్చిన ప్రాధాన్యతనే పనికి కూడా ఇవ్వడం చాలా మంచిది. మీరు ఈ నెల రెండవ వారం నుండి మీ పని పరిస్థితులలో మెరుగుదల ఉంటుంది. శని 4వ ఇంటి సంచారం వల్ల ముగియటంతో మీ పని భారం తగ్గటం మీరు గమనిస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే మీకు మంచి సమయం ఉంది. మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకునే అవకాశం ఉంది. ఈ నెలలో పెద్ద ఆరోగ్య సమస్యలు మీకు ఏమీ కనిపించవు. కానీ నీచ కుదురు 5వ ఇంట్లో మరియు నీచ కుదురు 9వ ఇంట్లో సంచరించడం వలన ఈ నెలలో కొంతకాలం పాటు చర్మానికి సంబంధించిన, రక్తానికి సంబంధించిన, నరాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి. తర్వాత మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఆర్థికంగా చూసుకుంటే ఈ నెల చాలా అనుకూలంగా అయితే ఉంది. మీకు మంచి ఆదాయ ప్రవాహం ఉంటుంది మరియు పెట్టుబడులపై లాభాలు కూడా ఉంటాయి. ఇల్లు లేదా వాహనం కొనడానికి ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. బుధుడు 5వ ఇంట్లో సంచరించడం వల్ల ముఖ్యమైన పత్రాలు కోల్పోవటం కానీ లేదా మీ పెట్టుబడి నుండి మీ డబ్బు తిరిగి పొందడంలో కానీ కొంత జాప్యం అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత చివరి వారంలో మీరు మీ డబ్బు తిరిగి అయితే పొందుతారు. కుటుంబ పరంగా చూసుకుంటే మీకు అద్భుతమైన సమయం అయింది. మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీ పిల్లలు వారి రంగంలో బాగా రాణిస్తారు. మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది లేదా వారి పని రంగంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు పనిచేసే వాళ్ళైతే ఈ నెలలో స్థల మార్పు కూడా ఉంటుంది. మీకు ఈ నెల చివరి వారంలో మీ కుటుంబ సభ్యుడి ఆరోగ్య సమస్య కారణంగా మీరు కొన్ని ముఖ్యమైన ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో ఉన్న వారికి అద్భుతమైన అభివృద్ధి కనిపిస్తుంది మరియు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే లేదా డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు ఈ నెలలో చేసేయండి. అదంతా కూడా మీకు మీ వ్యాపార భాగస్వాముల నుండి మంచి మద్దతు అయితే ఉంటుంది. ఈ నెలలో మీరు మీ పత్రాలతో జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ నెల రెండవ భాగంలో మీకు మీ భాగస్వామితో కొన్ని చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక విద్యార్థులకైతే అద్భుతంగా ఉంటుంది. వారు కోరుకున్న ఫలితాన్ని మరియు వారి ప్రయత్నాల్లో విజయాన్ని అయితే పొందుతారు. ఇక నీచ బుధుడు మొదటి 2 వారాల్లో కొంత గందరగోళం లేదా ఏకాగ్రత లోపాన్ని కలిగిస్తాడు కాబట్టి తర్వాత వారికి చాలా మంచిది. కొంచెం ఏకాగ్రతతో చదివితే సరిపోతుంది.